డాడీ నాకు అర్జెంటుగా ఒక మనిషి కావాలి. ఇదేమన్నా చికెన్ పకోడీ అనుకున్నావా అర్జెంటుగా కావాలి అంటే తెచ్చేయడానికి? రేపు నాకు స్కూల్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ ఆ మనిషిని చూపించాలి. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది, ఇప్పుడు చెప్తున్నావా? నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి. సర్లే ఏడవకు, ఏదో ఒకటి చేసేస్తానులే. నేను తాగేస్తా చూడు, నేను తాగేస్తా చూడు, నేను తాగేస్తే నువ్వు ఊగిపోతావు చూడు, జంబలకిడి జారు మిఠాయా. అదిగో మానవుడు, వేడి మీద ఈ మత్తు మిషన్ యూజ్ చేద్దాం. అదేంటి ఎంత ఈ మత్తు మిషన్ వాడి మీద యూజ్ చేస్తున్న వాడి పడిపోవట్లేదు? మానవా, నేను మానంటే మానేస్తా. అది కాదా, ఈ మత్తు మిషన్ నీ మీద ఎంత ఉపయోగిస్తున్నా నీకు మాత్రం మత్తు ఎక్కట్లేదు, ఎందుకు? పిచ్చోడా, ప్రెసిడెంట్ మెడల్లో బూమ్ బూమ్ లాంటివి నన్ను పడేయలేదు. ఇక నీ తొక్కలో మిషన్ నన్నేం చేసింది. సర్లే కానీ 1 గంట నాతో పాటు వస్తావా? నీతో చిన్న పని ఉంది. ఏం పని? మా అబ్బాయి స్కూల్ ప్రాజెక్ట్కి ఒక మనిషి కావాలి. నా దగ్గర మనీ లేదు, షీ లేదు. అది కాదురా బాబు, నువ్వు 1 గంట వస్తే నేను స్కూల్లో చూపించి మళ్ళీ భూమి ఎత్తిచ్చేస్తా, సరేనా? అలాగ చెయ్యకపోతే వాడిని స్కూల్ నుంచి తీసేస్తారు. ఏం పర్లేదు, మా ఏపీలో బెండకాయ స్కూల్ బాగా ఫేమస్, దాంట్లో మీ బాబుని నేర్పిస్తానే. దాంతో పాటు నీకు అమ్మఒడి కూడా ఇప్పిస్తాను, అప్పుడు నువ్వు కూడా ఫుల్ వెయ్యొచ్చు. వామ్మో, నేనేదో తేడా స్టేట్కి వచ్చినట్లున్నా. అర్జెంట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. డాడీ, నాకు ఆకలి వేస్తుంది. ఆగు, ఎత్తు నుండి ఇలా తెద్దాము, సరేనా? నుంచి ఏదో లైట్ పడుతున్నట్టుంది. అబ్బా, మళ్ళీ నువ్వే వచ్చావా? లేకపోతే నీకోసం మా స్టేట్ ఏపీ సీఎం వస్తాడనుకున్నావా ఏంటి? డాడీ, వీడిని వండుకుని తినేద్దామా? వీడిని తిన్నావంటే నువ్వు కూడా వీడిలాగే ఊగుతావురా. మరి ఏమి తిన్నావు డాడీ? వీడితో పాటు ఒక కోడి కూడా వచ్చింది, దాని వండికి తిందాం, సరేనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు ఏమిట్రా నీ బాధ? ఎత్తులో చికెన్ బిర్యానీ కేవసని అక్కడ వాళ్ళు నన్ను తినేసి, ఇక్కడ స్పేస్ లో నువ్వు నన్ను తినేసి, ఇంకెందుకు నా బ్రతుకు? నో యూస్, వాడు విండండి.
అరవకుండా సైలెంట్ గా కూర్చో. అసలుకే మా బొడ్డోడికి ఆకలేస్తుందంట. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర్ సచ్చినోడా? వాడితో డిస్కషన్స్ డాడీ, కోసి పడేక. కోడి కట్టేవరా బొడ్డోడా. ఇదిగో తీసుకో డాడీ. నన్ను కనుక ఏదైనా చేస్తే మా ఏపీ కోడిగుడ్డు బాస్కి చెప్తా. నువ్వు ఎవరికైనా చెప్పుకోరా. నేను నిజంగానే గట్టిగా అరుస్తా. అప్పుడు నీ షిప్ మొత్తం కూలిపోతుంది. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నువ్వు అరుచుకుంటావో కరుచుకుంటావో నీ ఇష్టం. వామ్మో, ఈ కోడి దీని అరుపులతో షిప్పును మొత్తం లేపేసేలా ఉంది. అర్జెంటుగా దీన్ని దించేయాలి. నాటు కూడా మజాక. ఇప్పుడు వేసుకోండ్రా నాటు నాటు డాన్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.